స్నానం చన్నీటితో చేయాలా లేదా వేడి నీటితో చేయాలా? మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్నారా? అయితే ఇది మీకే. నిజానికి మనం ఏ నీటితో స్నానం చేయాలి? వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానం చేయకూడదు. నమస్కారం. అవును, మీరు చన్నీటితో స్నానం చేస్తారా లేదా వేడి నీటితో స్నానం చేస్తారా? కింద కామెంట్ చేయండి. చాలామంది వేడి నీటితో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది, తొందరగా నిద్ర పడుతుంది మరియు ఒత్తిడి దూరం అవుతుంది అని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో చన్నీటితో స్నానం చేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది, రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ రెండిట్లో ఏది నిజం? నిజానికి మనం ఏ నీటితో స్నానం చేయాలి అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆయుర్వేదం ప్రకారం స్నానానికి ఏ నీటిని ఉపయోగిస్తే మంచిదో ఇప్పుడు నేను చెప్తాను. ఆయుర్వేదం ప్రకారం చన్నీళ్ళు మరియు వేడి నీళ్ళు ఈ రెండు వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. వేడి నీటితో స్నానం చేయడం వల్ల జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే వేడి నీటి ద్వారా వచ్చే ఆవిరి మీ ఊపిరితిత్తుల్లో ఉన్న శ్లేష్మాన్ని కరిగిస్తుంది. అలాగే వేడి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది మరియు మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. దీంతో పాటు కండరాలను శాంతపరుస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలలో ఉన్న టెన్షన్ను విడుదల చేసి స్టిఫ్గా ఉన్న కండరాలను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు చన్నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలను చూద్దాం. చన్నీటితో స్నానం చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు కనుక కొంత బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే చల్లటి నీటితో స్నానం చేయడం మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. అలాగే చన్నీటి స్నానం జుట్టు మరియు చర్మానికి మంచిది. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రత చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం మీద ఉన్న ఓపెన్ పోర్స్ను బ్లాక్ చేసి మురికి లోపలికి ప్రవేశకుండా చేస్తుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా మరియు చురుగ్గా ఉండడానికి ఇష్టపడే చాలామందికి చన్నీటితో స్నానం చేయడం ఉత్తమమైన విధానం. చాలామంది పగటిపూట చురుకుగా ఉండడానికి చన్నీటి స్నానాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వారిని చురుకుగా మరియు రిఫ్రెష్గా ఉంచుతుంది. ఇవే కాకుండా చన్నీటితో స్నానం చేసే వారిలో రోగనిరోధక శక్తి కూడా బాగా ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. తలపై చల్లటి నీటిని పోయడం ద్వారా ఒత్తిడి స్థాయిలు వేగంగా తగ్గుతాయి. ముఖ్యంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడంలో మరియు కుదించుకుపోయిన ధమనులను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. చన్నీళ్లు మరియు వేడి నీళ్లు ఈ రెండిటితో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కూడా మంచిదే, కానీ ఎప్పుడు చన్నీళ్లు ఉపయోగించాలి, ఎప్పుడు వేడి నీటిని ఉపయోగించాలో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే మాత్రం మీరు రిస్క్లో పడ్డట్టే. ఆ రిస్క్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆయుర్వేదం ప్రకారం స్నానానికి ఏ నీరు ఉపయోగించాలి అనేది కొన్ని కారకాలపై ఆధారపడి ఉంటుంది. వాటికి అనుగుణంగానే చన్నీళ్లనైనా వేడి నీళ్ళనైనా వాడాలి. అందులో మొదటి కారకం వయస్సు. ఆయుర్వేదం ప్రకారం చిన్నపిల్లలు మరియు వృద్ధులు వేడి నీటితో స్నానం చేయడం మంచిది. అదే యుక్త వయసులో ఉన్నవాళ్ళు మరియు దాదాపు 45-50 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు చన్నీటితో స్నానం చేయవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే, అలర్ట్గా ఉండి చదువుపై దృష్టి సారించాలి అని అనుకుంటే మాత్రం మీరు చన్నీటి స్నానమే మీకు అనువైనది. ఎందుకంటే చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మెదడులో న్యూరోకెమికల్స్ విడుదలవుతాయి. ఈ న్యూరోకెమికల్స్ చదువు పట్ల శ్రద్ధగా ఉండడానికి బాధ్యత వహిస్తాయి.
మనం ప్రతిరోజు సాధారణంగా చేసే చిన్న చిన్న పనులు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇలాంటి సాధారణ విషయాల పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఒకవేళ మీరు కూడా అలా అవగాహన కలిగి ఉండాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఇక రెండవ కారకం మీ శరీర దోషం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 3 రకాల దోషాలు ఉంటాయి. అవి వాత, పిత్త మరియు కఫ. ఒకవేళ మీరు పిత్తదోష శరీరాన్ని కలిగి ఉంటే చన్నీటితో స్నానం చేయడం మంచిది. అదే మీరు వాత లేదా కఫదోష శరీరాన్ని కలిగి ఉంటే వేడి నీటితో స్నానం చేయడమే మంచిది. మూడవ కారకం అలవాట్లు. మీకున్న అలవాట్లు నీటి ఉష్ణోగ్రతను కూడా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ మీరు ఉదయాన్నే తల స్నానం చేయాలనుకుంటే చన్నీటితో స్నానం చేయడం మంచిది. అదే మీరు సాయంత్రం పూట చేయాలనుకుంటే మాత్రం వేడి నీటితో మాత్రమే చేయండి. ఎందుకంటే సాయంత్రం పూట శరీరంలో వాత దోష ఆధిక్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళే అనువైనవి. అదేవిధంగా వ్యాయామం తర్వాత స్నానం చేయాలి అని అనుకుంటే వేడి నీటితో మాత్రమే చేయండి. ఎందుకంటే వ్యాయామం తర్వాత వేడి నీటి స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. చివరి కారకం వ్యాధులు. మీరు పిత్తదోషం యొక్క అసమతుల్యత వల్ల కలిగే వ్యాధులతో బాధపడుతుంటే, అంటే అజీర్ణం, కాలేయ సమస్యలతో బాధపడుతుంటే మీరు చన్నీటితో స్నానం చేయడమే ఉత్తమం. ఒకవేళ మీరు వాత లేదా కఫదోషాల అసమతుల్యతతో బాధపడుతుంటే, అంటే కీళ్ల నొప్పులు, పాదాల నొప్పులు, అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే వేడి నీటితో స్నానం చేయడమే శ్రేష్టం. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం మీరు శరీరానికి గోరువెచ్చని నీరు, తలకి చల్లటి నీటిని ఉపయోగించాలి. ఎందుకంటే మీ కళ్ళు మరియు జుట్టును వేడి నీటితో కడగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మరీ ఎక్కువ వేడి నీటిని కానీ మరీ చల్లటి నీటిని కానీ ఉపయోగించకూడదు. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా 8 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్షకు పైగా కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాం. 2 రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.